ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. మా కలయిక డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దీనికి సహకరించినటువంటి పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేని శంకర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గడిచిన ఒక 2 వారాలుగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, ఏఐటీసీ సంఘం సోదరులకు, టీబీజీకే సంఘం సోదరులకు, అదేవిధంగా మా మందమరి పట్టణ పార్టీ శ్రేణులు, జైపూర్ మండల పార్టీ శ్రేణులు, మందమరి మండల పార్టీ శ్రేణులు, కేతన్పల్లి మున్సిపాలిటీ పార్టీ శ్రేణులు, సిపిఎస్ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మాకు పూర్తి స్థాయిలో మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ ప్రాంతంలో తొలి అడుగుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఈ కౌన్సిల్లో అందిస్తాం. సిపిఐ పార్టీ నుంచి 2-3 సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2-3 సభ్యులతో ఒక జాయింట్ కమిటీ వేసుకొని మంచి పరిపాలన కౌన్సిల్ అందించేటట్టుగా పార్టీ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మంచి పాలన, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కేతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకొని పోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం, కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అధికార పార్టీ ఈ 14 రోజులు మంత్రి గారే స్వయంగా ఆయన కార్లలో డబ్బులు తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చింది. రాయల్ స్టాక్ బాటిళ్లు వంచిర్రు. అధికార పార్టీ నాయకులు మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసిర్రు, ఫోన్లు చేసి బెదిరించిర్రు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క కాకి డ్రెస్ వేసుకున్నా కూడా అది కాకి డ్రెస్గా కాకుండా కాంగ్రెస్ పార్టీ డ్రెస్గా భావించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటికీ కూడా పోలీసు నిర్బంధంతో ఈ ప్రాంతాన్ని మొత్తం అస్తదిగ్బంధం చేసి మా నాయకులు కార్యకర్తల్ని బైండ్ ఓవర్లు చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి మా వాళ్ళని తిరగనీయకుండా చివరికి హరీష్ రావు గారి మీటింగ్కు స్టేజ్ వేసుకుంటామంటే స్టేజ్ పర్మిషన్ లేదని ఎంఆర్ఓ అధికారులు వచ్చి అడ్డం పడేటటువంటి ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకున్న కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా ప్రజాసేవకు పూర్తి స్థాయిలో పునరంకితం అవుతాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసుకుంటూ మీ కుటుంబాల్లో ఒక సభ్యుల్లాగా వాళ్ళు మెదులుతారు తప్ప ఎక్కడ అహంకారంతో కానీ వేరే రకంగా కానీ ఉండరు. సో నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, ఎన్నికలు అయిపోయినాయి, మా పార్టీ శ్రేణులు కూడా శాంతియుతంగా ఉండాలి. మనం అభివృద్ధి మీద, రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప ఎదుటి పార్టీ, అధికార పార్టీ కవ్వింపు చర్యలకు దిగినా మనమే ఓపికతో సమయంతో ఉండాల్సిందిగా మా పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మాకు ఓట్లేసి ఆశీర్వదించిన ఈ పట్టణ ప్రజలు 46,000 మంది ప్రజలు మాకు మద్దతు తెలిపినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.